ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, 118వ కీర్తనలోంచి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 16, 17, 18 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైనను, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్కును తలపోయిచుండగా మమ్మల్ని దీవించండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయండి. నీ కృప కలిగిన మాటలు నీ ప్రజలతో మీరు మాట్లాడి నీ కృపను పొందుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలను చేస్తుంది అంటున్నారు. దేవుని యొక్క దక్షిణ హస్తము మహిమ కలిగింది. దేవుని యొక్క దక్షిణ హస్తంతో మనం దేవుడు దీవిస్తూ ఉంటుంటాడు. ఆయన యొక్క హస్తము కార్యమును చేస్తుంది. హల్లెలూయా. అందుకనే ఆయన మనల్ని తన చేతితో దీవించేలాగున మనము వినయముతో విధేయతతో దేవుడిని అడిగితే ఆయన దక్షిణ హస్తము నీకు మహిమ కలిగిన కార్యాలని చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. చూడండి, నేను చావను అంటే మనిషికి చావు లేదా అండి? నిజమే, చావటం అంటే శరీరంలో చనిపోవటం అనేది వేరు, ఆత్మలో చనిపోవటం వేరు. మనిషి శరీరంలో చనిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మలో చనిపోకూడదు. ఆత్మలో చనిపోతే మన ఆత్మ నశించిపోతుంది. శరీరం చనిపోయినా ఆత్మ బ్రతికితే అది దేవుని రాజ్యానికి వెళుతుంది. కాబట్టి నేను చావను అంటే నేను ఎప్పుడూ చనిపోనని కాదు, ఆత్మలో చావు. పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ మనను దేవుడు వెలిగించిన మన ఆత్మ దీపంను వెలిగించుకుంటూ దేవుని వాక్యానికి లోబడితే నీ ఆత్మదీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంటాయి, నువ్వు దేవునితో ఉంటావు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట, నేను చావును, సజీవుడునై యెహోవా క్రియలను వివరించదను. మన ఆత్మీయతలో బ్రతికితేనే దేవుని క్రియలను వివరించగలుగుతాం, దేవుని సువార్త ప్రకటించగలుగుతాం, దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం, దేవుని పాటలు పాడగలుగుతాం, దేవునికి సాక్షులంగా జీవించగలుగుతాం. ఆత్మలో చనిపోతే మనం ఈ పనులు ఏమీ చేయడానికి ఇష్టపడం, చేయలేము కూడా, చేసినా ఫలించవు కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, ఆత్మలో చావకుండా దేవుని క్రియలు నేను నిత్యము ప్రకటిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం బ్రతికున్నంత కాలము, ఈ శరీరంలో మన ఆత్మ ఉన్నంత కాలము మనం దేవుని కార్యాలు చేస్తూ బ్రతకాలని ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. అందుకనే అపోస్తులైన పౌలు అనే మాట కాబట్టి అపోస్తులు పౌలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఒకవేళ చనిపోతే లాభమే, పరలోక రాజ్యంలో ఉంటాం, భక్తుల సమూహంలో ఉంటాం, యేసయ్యతో మనం ఉంటాం, ఇంకా గొప్ప లాభం. అయితే బ్రతికితే, నువ్వు ఎంత కాలం బ్రతికితే అంతకాలము క్రీస్తు కొరకు బ్రతకటం, అది గొప్ప భాగ్యము. కాబట్టి అటువంటి రీతిగా మనం కూడా మంచి తీర్మానంతో ఉండాలి. చాలా మంది విశ్వాసులు, సేవకులు కూడా సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉంటుంటారు. సమయాన్ని వ్యర్థపరచవద్దు, సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఒక రోజు మనం 24 గంటలు ఉన్నామంటే కొద్దిసేపు నిద్రపోయి, లేకపోతే నిద్రపోవలసిన భాగాన్ని నిద్రపోయి, మిగిలిన మనం లేచిన కాలం అంతా, లేకపోతే మనం పగటి కాలం అంతా ప్రభువు కోసం బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. ప్రార్థన చేయాలి, సువార్త చేయాలి. దేవుని పనుల్లో ఏదో ఒక పనులను ఉన్నట్లయితే నీ యొక్క సమయము సద్వినియోగము అవుతుంది. కాబట్టి దినాలు చెడ్డవి, కాబట్టి అజ్ఞానులే కాకుండా
సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడు శిక్షిస్తాడండి. మనం పాపాలు చేసినా, తప్పులు చేసినా, దేవునికి బాధ పెట్టినా శిక్షిస్తాడు. శిక్షించకపోతే మంచి తండ్రి అవడట. కాబట్టి పరమ తండ్రి అయిన దేవుడు మనం తప్పులు చేసినప్పుడు చూస్తా ఊరుకోడు. దానికి తగిన చుంటి పిక్క మనకు పెడతాడు, తగిన శిక్ష మనకు విధిస్తాడు. ఈ లోకంలోనే, పరలోక రాజ్యానికి వెళ్ళి శిక్ష పొందటం కంటే ఈ లోకంలోనే ఆయన పంపే శిక్షను పొందటం కూడా మనకు ఆశీర్వాదమే. కాబట్టి శిక్షించకపోతే కుమారుడు బుద్ధి రాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షిస్తాడు, మన దేవుడు శిక్షిస్తాడు. అందుకనే అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. అది నీ బుద్ధి రావటం కోసం శిక్షిస్తాడు, కానీ మరణానికి అప్పగించడం. కాబట్టి దేవుడు శిక్షించే కుమారుడు బుద్ధి తెచ్చుకుంటాడు. కాబట్టి ఒకవేళ మనం అపరాధాల్లో, దోషాల్లో ఉంటే, ప్రభువా అవును నన్ను శిక్షించావు, నీకు స్తోత్రం అని చెప్పండి. అంతేకాదు, మనల్ని మరణానికి అప్పగించకుండా దేవుడు మనల్ని కాచి కాపాడి బుద్ధి వచ్చేటట్లుగా చేశాడు. దానికి కూడా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ కృపతో నింపమని, నిత్యము నీలో బ్రతికే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు విమల యొక్క రక్షణ పుట్టినరోజు. దేవుడు ఇంకనూ తనను రక్షణలోనూ ఆత్మీయతలోనూ ఎదుగుదల ఇచ్చునుగాక, తన కుటుంబాన్ని సమృద్ధితో నింపునుగాక. అలాగే ఇంకా అనేక మంది ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా దేవుడు బ్లెస్ చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య రాకడలో నీవు విడువబడితే క్రూర మృగము సాతాను ముద్ద వేయును. ఏడేండ్ల విందులో నీవు లేకపోతే ఏడేండ్ల శ్రమకాలం నీకు తప్పదు. శుద్ధాత్మ లేని ఆత్మ ఎత్తబడదులే, ఘోరమైన కాలం ఏటులే కదా. మార్చుకో నీ బ్రతుకు, బుద్ధి లేని మానవుడా, ఆ రోజు యేసయ్య నిన్ను ఎరుగడు. రాజాది రాజయేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉందువా, అయితే సిద్ధపడితివా, నీ పాపం వీడవా. హల్లెలూయా 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 హే, ఆది అంతములు లేని దేవుడు ఆ యేసే. రాజాది రాజయేసు యేసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ఉందువా, అయితే సిద్ధపడితివా, నీ పాపం వీడవా.